ఓం గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 6వ అధ్యాయం కార్తీక పురాణం నుండి తెలుసుకుందాము. ఈరోజు ఈ కార్తీక పురాణం 6వ అధ్యాయంలో దీపారాధన విధి మహత్యం గురించి తెలుసుకోవచ్చు. ఓ జనక మహారాజా, ఏ మానవుడు కూడా కార్తీక మాసము నెల రోజులు పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువును పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించినచో అట్టి వానికి అశ్వమేధ యాగము చేసినంత పుణ్యము దక్కును. అటులనే ఏ మానవుడు కార్తీక మాసమంతయు దేవాలయమునందు దీపారాధన చేయునో వానికి కైవల్యము ప్రాప్తించును. దీపదానం చేయుట ఎటులన పైడి ప్రతి తానే స్వయముగా తీసి శుభ్రపరిచి వత్తులు చేయవలెను. వరిపిండితో గాని ప్రమిద వలె చేసి వత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునకు దానమియ్యవలెను. శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వవలెను. ప్రకారముగా కార్తీక మాసమందు ప్రతి దినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో వత్తిని చేయించి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానం చేసిన బ్రాహ్మణునకే ఇది కూడా దానమిచ్చిన ఎడల సకల ఐశ్వర్యములు కలుగుటయే కాక మోక్ష ప్రాప్తి కలుగును. దీపదానం చేయువారు ఇట్లు వచింపవలెను. సర్వజ్ఞాన ప్రదం దివ్యం సర్వ సంపత్సు కావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరాస్తు సదామమ అని స్తోత్రం చేసి దీపం దానం చేయవలెను. దీని అర్థమేమనగా అన్ని విధముల జ్ఞానం కలుగు చేయునదియు సకల సంపదలు నిచ్చునది అగును. ఈ దీపదానం చేయుచున్నాను, నాకు శాంతి కలుగుగాక అని అర్థం. ఈ విధముగా దీపదానము చేసిన తర్వాత బ్రాహ్మణ సమారాధన చేయవలెను. శక్తి లేని ఎడల 10 మంది బ్రాహ్మణులకైనను భోజనమిడి దక్షిణ తాంబూలములు నివ్వవలెను. ఈ విధముగా పురుషులు గాని స్త్రీలు కాని ఏ ఒక్కరు చేసినాను సిరి సంపదలు విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి కలిగి సుఖింతురు. దీనిని గురించి ఒక ఇతిహాసం కలదు, దానిని వివరించెదా ఆలకింపుమని వశిష్ఠుడు జనక మహారాజునితో ఇట్లు చెప్పసాగెను. లుబ్ధ వితంతువు స్వర్గమున కేగుట. పూర్వకాలమున ద్రావిడ దేశమునందుక గ్రామమున ఒక స్త్రీ కలదు. ఆమెకు పెండ్లి అయిన కొలది కాలమునకే భర్త చనిపోయెను. సంతానము కాని ఆఖరికి బంధువులు కాని లేరు. అందుచే ఆమె ఇతరుల ఇండ్లలో దాసి పని చేయుచు అక్కడనే భుజించుచు ఒకవేళ వారి సంతోషము కొలది ఏమైనా వస్తువులిచ్చినా ఎడల ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరకు అమ్ముకొనుచు ఆ విధముగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొనుచు దొంగలు దొంగలించి కూడా తీసుకువచ్చిన వస్తువులకు తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనుచు సొమ్ము కూడబెట్టుకొనుచుండెను. ఈ విధముగా కూడబెట్టిన ధనమును వడ్డీలకిస్తూ శ్రీమంతుల ఇండ్లలో దాసి పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకుని జీవించుచూ ఉండెను. ఎంత సంపాదించినానేమి ఆమె ఒక్క దీనము కూడా ఉపవాసము కాని దేవుని మనసారా ధ్యానించుట కాని చేసి ఎరుగదురు. పైగా వ్రతములు చేసే వారిని తీర్థయాత్రలకు వెళ్లే వారిని చూచి అవహేళన చేసి ఏ ఒక్క భిక్షగానికి పిడికెడు బియ్యము పెట్టక తను తినక ధనం కూడబెట్టుచూ ఉండేది. అటుల కొంతకాలం జరిగెను. ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీరంగనాయకులను సేవించుటకు బయలుదేరి మార్గమధ్యమున ఈ స్త్రీయున్న గ్రామమునకు వచ్చి ఆ దినమున అక్కడొక సత్రములో మజిలీ చేసెను. అతడా గ్రామంలోని మంచి చెడ్డలను తెలుసుకుని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకుని ఆమె కడకు వెళ్ళి, అమ్మా, నా హితివచనము లాలకింపుము. నీకు కోపము వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను ఆలకింపుము. మన శరీరములు శాశ్వతము కావు, నీటి బుడగల్లాంటివి. ఏ క్షణంలో మృత్యువు మనల్ని తీసుకొని పోవునో ఎవరూ చెప్పలేరు. పంచభూతములు సప్తధాతువులతో నిర్మించబడిన ఈ శరీరంలోని ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగును. అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు. ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన. తల్లి, నీవు బాగా
బాగా ఆలోచించుకొనుము. అగ్నిని చూచి మిడత దానిని తిందామని భ్రమించి దగ్గరకు వెళ్ళి భస్మమగుచున్నది. అటులనే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి అంధకారంలో బడి నశించుచున్నాడు. కాన నా మాటలు ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయముగా ఆర్జించిన ధనము ఇప్పుడైనా పేదలకు దాన ధర్మములు చేసి పుణ్యమును సంపాదించుకొనుము. ప్రతి దినము శ్రీమన్నారాయణ్ణి స్మరించి వ్రతాధికములు చేసి మోక్షము పొందుము. నీ పాప పరిహారార్థముగా వచ్చే కార్తీక మాసమంతయు ప్రాతకాలమున నదీ స్నానం ఆచరించి దాన ధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందుగలవని ఉపదేశమిచ్చెను. ఆ వితంతువురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనస్సు మార్చుకొని ఆనాటి నుండి దాన ధర్మములు చేయుచు కార్తీక మాస వ్రతమాచరించుటచే జన్మరాహిత్యమై మోక్షము కావున కార్తీక మాస వ్రతములో అంత మహత్యమున్నది. 6వ అధ్యాయం 6వ రోజు పారాయణం సమాప్తం. ఈ కథ విన్నవారికి సర్వ పాపాలన్నీ నశించి మోక్షప్రాప్తి కలుగుతుందని శివపురాణం చెబుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కథని ఆలకించిన తర్వాత మీ మిత్రులందరికీ పంచిపెట్టండి. వారు కూడా ఆలకించి సుఖంగా పవళిస్తారు.